ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథలోకి వెళ్దామండి. అమ్మగారండి, అంట్లు తోమి ఇల్లు కూడా శుభ్రం చేసేశాను. అరటిపళ్ళు ఇస్తే వెళ్ళిపోతాను. ఇస్తా ఉండవే, రోజు ఇచ్చేదేగా. ఇదిగో తీసుకో, రేపు ఉదయం త్వరగా రా, ఊరెళ్తున్నాము అని చెప్పింది సూర్యకాంతం. ఇంతలో తన కోడలు వర్షిని వచ్చి, ఎందుకు అత్తయ్య రోజు దానికి అరటిపళ్ళు ఇవ్వడం? నెల జీతం ఇస్తున్నాం, ఇంట్లో మిగిలిన అన్నం కూరలు ఇస్తున్నాం, ఇంకా దానికి ఉదయాన్నే మనతో పాటు టీ కూడా తాగుతుంది కదా అని అడిగింది. ఏం చెప్పమంటావు వర్షిని, దాని కష్టాలు దానివి. రామునికి హనుమంతుని అంత కాకపోయినా ఏదో ఉడత భక్తి అన్నట్టు దాని పిల్లలకి రోజు అరటిపళ్ళు ఇస్తూ ఉంటా. కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగు పెట్టాను. మా అత్తయ్య బాగా గయ్యాలిది అని తన సొంత చెల్లెలే చెప్పింది. కానీ ఈవిడ ఏమో పని మనిషిని కూడా సొంత మనిషిలా చూసుకుంటుంది. ఎందుకో ఏమో, మా ఆయన వచ్చాక అడగాలి. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ఆఫీసులో సీనియర్ సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు ప్రవీణ్. పెళ్ళై 1 నెల అవుతుంది. వర్షిని బంధువుల పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు. వరసకి కోడలు అవుతుందని తెలిసింది. తనకు ఈ విషయాలు ఏం చెప్పకుండా అరేంజ్ మ్యారేజ్ లాగా పెద్ద వాళ్ళతో మాట్లాడి చేసుకున్నాడు. వర్షిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఒక జూనియర్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేది. పెళ్ళయ్యాక ఉద్యోగం మానేసింది. ప్రవీణ్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే టీ స్నాక్స్ ఇచ్చింది వర్షిని. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు అడిగింది, పని మనిషికి అత్తయ్య ఎందుకు రోజు అరటిపళ్ళు ఇస్తున్నారు అని. ప్రవీణ్ అన్నాడు, మన ఇంట్లో పని మనిషి సత్యవతి గత 8 సంవత్సరాలుగా మన ఇంట్లోనే పనిచేస్తుంది. ఆమెకు ఒక కూతురు ఉంది, పేరు కావ్య. దానికి 6 సంవత్సరాలు. కానీ ఆ పసిదానికి పుట్టుకతోనే జన్యులోపాల వలన మొరాసిస్ అనే వ్యాధి వచ్చింది. వయసు 6 ఏళ్ళు, కానీ 3 ఏళ్ల పిల్లలా ఉంటుంది. 1కి అయినా 2కి అయినా అన్నీ మంచం మీదే దానికి. అందుకే అమ్మ కావ్య కోసం రోజు అరటిపళ్ళు ఇస్తూ ఉంటుంది అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మనోహర్ అనే 7 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులతో సూర్యకాంతంకి సహాయం చేస్తున్నాడు. వాడికి అప్పుడప్పుడు భోజనం పెట్టేది సూర్యకాంతం. వర్షిని మనోహర్ని పిలిచి, చూడరా, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఈ వయసులో ఇలా ఇంటిలో పనులు చేయడం ఏమిటి? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అంది. మనోహర్, మా నాన్నగారు ఆంధ్రలో ఉంటారు. మా అమ్మ, నేను, తాతయ్య, అమ్మమ్మ దగ్గర ఉంటున్నాం. ఈ బిల్డింగ్కి మా తాతయ్య వాచ్మెన్ అని చెప్పాడు వర్షిని. మరి నువ్వు మీ అమ్మ, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకోవచ్చు. మనోహర్, మా నాన్న అమ్మని కొడుతూ ఉంటాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చేసాం. వర్షిని, ఎందుకు కొడతారా? మనోహర్, మా అమ్మ మూగది, మాట్లాడలేదు కదా. నువ్వు నాకు వద్దు, వెళ్ళిపోండి మీరు అని కొడుతూ ఉండేవాడు. అందుకే తాత దగ్గరికి వచ్చేసాం అని చెప్పాడు. వర్షిని చాలా బాధపడింది. అసలే చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు? అటు కావ్య పరిస్థితి అలా ఉంది, మనోహర్ గాడి జీవితం ఇలా ఉంది అని ఆలోచిస్తూ ఆ రోజంతా మూడీగా ఉంది. ప్రవీణ్ వచ్చాక రాత్రి భోజనాలు అయ్యాక వర్షిని ప్రవీణ్ని తను మళ్ళీ ఉద్యోగం చేయాలి అనుకుంటుంది అని చెప్పింది. చాలా అలసిపోయాను, రేపు ఆఫీస్కి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఈ విషయం రేపు మాట్లాడుకుందాం అని నిద్రపోయాడు. పని సంపాదనలో పడి మనుషుల మధ్య మాట్లాడుకునే సమయం కూడా ఉండని రోజులు మరి ఇవి అనుకుని తాను కూడా నిద్రపోయింది. మర్నాడు ప్రవీణ్ ఆఫీస్ నుండి కాల్ చేసి అడిగాడు, ఉద్యోగం చేయాలి అన్నావు ఎందుకు? నేను బాగానే సంపాదిస్తున్నా కదా. అమ్మ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు, పింఛన్ వస్తుంది.
మన ఇంకా 2 అపార్ట్మెంట్లు రెంట్ వస్తుంది. ఇంకా నీకు ఏం అవసరం వర్షిని అన్నాడు. ప్రవీణ్, నేను ఉద్యోగం చేయాలనుకునేది నాకంటూ కొన్ని సొంత ఖర్చులు ఉంటాయి కదా, వాటి కోసం. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు అనుకున్నా, కానీ ఇలా అంటావని ఊహించలేదని ఏడుస్తూ కాల్ కట్ చేసేసింది. ప్రవీణ్ ఇంటికి వచ్చాక కూడా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ వర్షిణిని బుజ్జగించి తనకు సారీ చెప్పాడు. దేనికైనా ఇబ్బంది పడి ఉద్యోగం చేస్తా అన్నావేమో అనుకున్నా. సరే, నువ్వు ఏదైనా కాలేజీలో ఉద్యోగం చూసుకో, మా అమ్మని నేను ఒప్పిస్తాను అని మాట ఇచ్చాడు. అనుకున్నట్టుగా వైష్ణవి ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. జీతం నెలకి 25,000 వస్తుంది. అలా ఒక 3 నెలల తర్వాత తన జీతం డబ్బులతో కావ్యకి డైపర్స్, కావ్యకి కావలసిన ఆహారం, బట్టలు, ఒక వీల్ చైర్ కూడా కొన్నది. తను మంచంలో ఉంటూనే జీవితం గడపకుండా అప్పుడప్పుడు బయటి ప్రపంచం చూడాలని వీల్ చైర్ తీసుకుంది. అన్నీ వాళ్ళ అమ్మకి అప్పగించి ఇక నుండి కావ్య పూర్తి బాధ్యత నాదే అని చెప్పింది. ఇక మనోహర్ని స్కూల్లో జాయిన్ చేసి గార్డియన్గా సంతకం చేసింది. మనోహర్కి కూడా బట్టలు, పుస్తకాలు అన్ని కొనిచ్చి బాగా చదువుకో, మీ నాన్న గురించి ఇంకా బాధపడకురా, నువ్వు ఎంత అంటే అంత చదివించడానికి నీకు ఈ వర్షిని అక్క ఎప్పుడూ ఉంటుందని మర్చిపోకు అని చెప్పింది. వర్షిని చేసేది మంచి పని కాబట్టి ఇంట్లో ఎవరు అడ్డు చెప్పలేదు. జీవితంలో నిజమైన సంతోషం, సంతృప్తితో ఉంది వర్షిని. తనకు వీలు అయినంత సహాయం చేసింది. నిజమైన సహాయం అంటే ఇదే. అంతేకాని సూర్యకాంతం లాగా అరటిపళ్ళు ఇచ్చి పేరుకి సహాయం చేస్తున్నా అనుకోవడం సహాయం కానే కాదు. పేరు కోసం కాకుండా ఆత్మసంతృప్తి కోసం చేసేదే గొప్ప సహాయం. అదే నిజం. తమ జీతాన్ని ఇంకొకరి జీవితం కోసం వాడేవారు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ కుదిరితే సహాయం చేయాలి, కానీ చేస్తున్నట్టు నటించడం ప్రమాదకరం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.